కూరలు అంటారు కదా, అందులో అసలు రుచే ఉండదురా. మాలా కష్టపడే వాళ్ళ ఇంట్లో వండే ఒక్క కూరైనా చాలా రుచిగా ఉంటదిరా. అవునా తెలుసా? అవు. అక్కడ చూసావా? ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళందరూ నీకన్నా పెద్దోళ్ళేరా. బాబు, నేను కూడా పని చేస్తాను, పని ఇస్తావా? ఈ ఇటుకలన్నీ చాలా బరువు ఉంటాయి, చేయగలవా? పైకి చేస్తాను, తీసుకెళ్ళాలి, చేస్తాను. తీసుకెళ్తావా? చూసావా, క్షణంలో పని దొరికింది నీకు. కష్టపడి పని చేసేవాడికి ప్రపంచంలో పని దొరకని చోటే ఉండదురా. అవునన్నా, ఇన్నాళ్ళు నా వయసు 60 సంవత్సరాలు, ఇక నా పని అయిపోయింది అనుకుని నేను పని చేయటం మానేశాను. కానీ మీరంతా నాకంటే వయసులో పెద్దోళ్ళు, మీరందరూ అంతా కష్టపడుతుంటే నాకు సిగ్గేసింది. వయసు అయిపోవడం అడుక్కోవటానికి అర్హత అనుకున్నాను. కానీ చనిపోయేంత వరకు పని చేస్తూ ఉంటేనే దేవుడిచ్చిన ఈ కాళ్ళు చేతులు పనిచేస్తుంటాయని మిమ్మల్ని చూసాకే నాకు అర్థమైంది. జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను, ఇక నాకు అడుక్కునే అవసరమే ఉండదు. అన్నా, నా కళ్ళు తెరిపించావన్నా, జీవితాంతం నీ పేరు చెప్పుకుంటూనే ఉంటాను. సంతోషంగా వస్తాను.